డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హానికరమైన కంటెంట్ వాడకం నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియా వాడకం పిల్లలపై, వారి మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు గురువారం లోక్సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చట్టం 2000, పిల్లల డేటా రక్షణ డిపిడిపి చట్టం 2023, ఇండియన్ ఏఐ మిషన్ కింద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హానికరమైన కంటెంట్ పిల్లలను రక్షించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హానికరమైన కంటెంట్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ, చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ను పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నిరోధించాలని ఆదేశించినట్లు తెలిపారు. సమాచార భద్రతలో, మానవ వనరుల వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ భద్రతపై అంశాలపై సాధారణ అవగాహన కల్పించడానికి ఐఎస్ఈఏపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ప్రాజెక్టును అమలు చేస్తుందని, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4309 అవగాహన వర్క్షాపులు నిర్వహించబడ్డాయని, వీటిలో పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్థలు, ప్రభుత్వ సిబ్బంది, సాధారణ ప్రజలతో సహా 9.63 లక్షల మంది పాల్గొన్నారని, పాఠశాలల పిల్లలు, విద్యార్థుల కోసం 1186 అవగాహన వర్క్షాపులు నిర్వహించబడ్డాయని కేంద్ర మంత్రి వివరించారు.